దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. వందే మాత్రం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో దిక్కులు పిక్కటేలా ప్రతి ఒక్కరూ నినదించారు. ఆ తర్వాత అనేక సార్లు యుద్ధాలు జరిగినప్పుడు కూడా వందే మాత్రం నినాదం వినిపించింది. ఆఖరికి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ నినాదం ప్రతి చోట వినిపిస్తూనే ఉంది. నవంబర్ 8, 2016 నరేంద్ర మోడీ డిఫెన్స్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సర్జికల్ స్ట్రైక్స్ పెంచే విధంగా పాకిస్తాన్పై యుద్ధం చేస్తారని అందరూ ఊహించారు. భారతదేశం అంతటా కూడా సైలెంట్ అయింది. ప్రతి ఒక్కరూ వందే మాత్రం నినాదంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో నరేంద్ర మోడీ నల్ల కుబేర్లపై యుద్ధం ప్రకటించారు. 500, 1000 నోట్లను రద్దు చేశారు. ఒక్కసారిగా వందే మాత్రం నినాదం కాస్త 100 రూపాయల నినాదంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు భారతదేశంలో ఏటీఎంల చుట్టూ, బ్యాంకుల చుట్టూ 100 రూపాయలకి తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రద్దుకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న చర్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో పటిష్టంగా నిలబెట్టేందుకు ఎలాంటి దిశగా వెళ్లబోతుందనే దానిపై ఈ రోజు దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు సిటే చౌదరి గారు. నమస్కారం సార్. అదేవిధంగా సిఐఐ ఏపీ ఫైనాన్స్ కన్వీనర్ రవికిరణ్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, అసలు ఈ నల్ల కుబేర్లపై యుద్ధం ప్రకటించిన తర్వాత భారతదేశం అంతా కూడా ఎక్కడికక్కడికి మొత్తం జనమంతా అల్లకొల్లాలం అయిపోయారని ఒక అభిప్రాయం కనిపిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది. అసలు ఈ రవికిరణ్ గారు మీరు చెప్పాలి, ఈ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఆర్థిక రంగంలో? ఒక ఎగ్జాంపుల్ వేసండి. లాస్ట్ వీక్ చెన్నైలో సిఎఫ్ఓ ఫోరం ఒకటి జరిగింది. సో అక్రాస్ ద కంట్రీ టాప్ 50 సిఎఫ్ఓస్ వచ్చారు. ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ గారు వచ్చారు. ఆబ్వియస్లీ నవంబర్ 8th జరిగింది, 10th and 11th ఈ కాన్ఫరెన్స్ జరిగిందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్జికల్ స్ట్రైక్ గురించి, దాని ఎఫెక్ట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మట్టు వెరీ క్లియర్ అండి, షార్ట్ టర్మ్ అందరికీ కష్టాలు ఉంటాయి. ప్రతి బిజినెస్ కానీ ప్రతి ఇండివిజువల్ కానీ జరుగుతున్న ఎవ్రీవన్ రికగ్నైజ్ దట్. బట్ లాంగ్ టర్మ్ వెదర్ ఇట్ ఈస్ 3 months, 6 months or 12 months అనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఫర్ ద కంట్రీ యాజ్ అ హోల్ డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బెనిఫిషియల్. అండ్ దెర్ ఇస్ నో డౌట్ దట్ ఈవెన్ ఇండియా మొన్నటి వరకు కూడా మన 7%, 7.2% గ్రోత్ చూపిస్తున్నాం జీడిపిలో. మేబీ ఓవర్ ద నెక్స్ట్ 1 to 2 quarters స్లో అవ్వచ్చు, ఈవెన్ నెగిటివ్ కూడా అవ్వచ్చు. బట్ ది ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ ఇస్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆఫ్టర్ జిఎస్టీ అన్నీ కూడా వచ్చి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత విల్ బి ఇన్ అ మచ్ బెటర్ పొజిషన్ టు ఈవెన్ అచీవ్ 8 to 10% గ్రోత్. ఇంకొక పాయింట్ కూడా అండి, మీరు ఎంతక సర్జికల్ స్ట్రైక్ అండ్ ఓవర్ నైట్ ఇది ట్యాక్స్ ఎవేషన్ మీద అటాక్ జరిగింది అంటున్నారు. ఐ స్లైట్లీ డిసగ్రీ ఆన్ దట్ వన్. లాస్ట్ 2 years నుంచి కూడా చూస్తే ప్రధానమంత్రి మోడీ గారు యాక్చువల్లీ గ్రాడ్యువల్గా అది ప్లాన్ చేస్తే జరిగింది. అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఫెయిర్. 2014లో విత్ ఇన్ ద ఫస్ట్ 100 days ఆఫ్టర్ మిస్టర్ మోడీ కేమ్ ఇన్ టు పవర్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్టార్ట్ చేశారు. వేర్ హీ సెడ్ ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించాలని. విత్ ఇన్ ద ఫస్ట్ 24 hours 1.5 crore బ్యాంక్ అకౌంట్ స్టార్ట్ చేయించారు. అండ్ ఐ థింక్ నౌ ద నెంబర్ హ్యాస్ క్రాస్డ్ ఓవర్ 10 crores. 2015లో బ్లాక్ మనీ బిల్ అండ్ యాక్ట్ కూడా పాస్ అయింది. హీ వెంట్ ఆఫ్టర్ ఆల్ ది ఫారిన్ అసెట్స్ అండ్ పీపుల్ హూ హ్యాడ్ బ్లాక్ మనీ అవుట్ సైడ్ ద కంట్రీ. 2016లో ఏం జరిగింది? ఫస్ట్ something called tax collection at source. ప్రతి ట్రాన్సాక్షన్ విచ్ హ్యాస్ ఓవర్ 2 lakh rupees ప్రతి ఒక్క సప్లయర్ వెదర్ ఇట్ ఇస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా 1% ట్యాక్స్ డిడక్ట్ చేసి పే చేయాలని ఆ స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. September 30th వరకు కూడా ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ ఇది వరకు ట్యాక్స్ కట్టని వాళ్ళందరికీ కూడా ఒక 1 time ఆపర్చునిటీ ఇచ్చి కట్టమని చెప్పారు. సో ఏదో ఒక్కసారి వచ్చి అందరి మీద ఇదో అటాక్ చేసినట్టు కదా, ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా హూ ఎవర్ వాజ్ హైడింగ్ ఆర్ ఈ బ్లాక్ మనీ అక్యుములేట్ హిడెన్ ప్లాన్ అనుకోవాలండి. ఈ నల్లధనాన్ని 500,000 క్యాన్సిల్ చేయడం అనేది అంటే అది వన్ ఆఫ్ ది టాక్టికల్ మూవ్స్ అండి. బట్ ఓవరాల్ స్ట్రాటజీ చూసుకుంటే ఓవర్ ద లాస్ట్ 2 years ఏదో సీక్రెట్గా వచ్చే సర్జికల్ స్ట్రైక్ ఓవర్ వచ్చి టక్కన చేయడం కాదు. టు వెరీ వెల్ ప్లాన్ అండ్ నోబడి థింక్స్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద కంట్రీ. ఎవ్రీవన్ నోస్ ఇట్ ఈస్ గుడ్. షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ చెప్పండి. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక 2 years ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. అలాంటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకుని డబ్బంతా అవైలబుల్ గా పెట్టి అప్పుడు రద్దు చేయొచ్చు కదా. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ పెద్ద నోట్ల రద్దుకి సంబంధించి బ్లాక్ మనీని
వారి మీదే చర్య అదొక్కటే దీని ఉద్దేశం అనేది తీసుకోకూడదు. దీని వెనుక గవర్నమెంట్కి చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే నల్లధనం అనేది డెఫినెట్గా ఒక ఆబ్జెక్టివ్, దాన్ని బయటికి తీసుకురావటం కానీ దాని మీద పన్ను కట్టించటం కానీ అనేది ఒక ఆబ్జెక్టివ్. రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే దేశంలో ఈ మధ్యకాలంలో బాగా ప్రబలిపోయింది ఏంటంటే ఈ ఫేక్ నోట్లు వీటికి సంబంధించి, అది రెండో ఆబ్జెక్టివ్. మూడో ఆబ్జెక్టివ్ ఏంటంటే దేశం లోపల కానీ వెలుపల కానీ దేశం మీద జరుగుతున్న తీవ్రవాద చర్యలన్నీ కూడా ఈ కరెన్సీ ద్వారానే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసి దానికి కావలసిన నిధులు సమకూర్చుకోవట్లేదు. ఇవన్నీ కూడా నగదు రూపంలోనే జరుగుతున్నాయి. నగదు రూపంలోనే ఈ తీవ్రవాదులు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే పాకిస్తాన్ 12 లక్షల కోట్లు ప్రింట్ చేసి భారతదేశం మీద వదులుతుందని అదొక ఊహ. అది ఎంతవరకు కరెక్ట్ సరిగ్గా ఎవరు చెప్పలేరు. సో కాబట్టి ఇట్లా దీనికి డైరెక్ట్గా ఉన్న ఆబ్జెక్టివ్స్ కొన్ని, అట్లా కాకుండా ఈ రద్దు అనే నిర్ణయం వెనుక మేజర్గా 2 డాక్యుమెంట్స్ మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే అర్ధక్రాంతి సంస్థ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్, రెండవది సుప్రీంకోర్టు నల్లధనం మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన సజెషన్స్, రికమెండేషన్స్. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకోవాలని మొదలుపెట్టింది. అందులో కొన్ని నిర్ణయాలు ఇమీడియట్గా లేదంటే అర్థంతరంగా. చౌదరి గారు, ఇక్కడ 500 నోటు 1000 నోటు రద్దుతో ఈ మొత్తం అనుకున్న సమస్య అంతా పరిష్కారం అవుతుందా? అంటే ఇది సమస్య అంటే మీరు చెప్పే బ్లాక్ మనీకి సంబంధించిందే అయితే పూర్తిగా కాదు. కానీ ఈ బ్లాక్ మనీ అనేది మోస్ట్ ఆఫ్ ఇట్ స్టార్ట్ అయ్యేది కరెన్సీ ద్వారానే. అందుకని ఏంటంటే కరెన్సీలో ఇనీషియల్ పాయింట్లో కనుక అటాక్ చేయగలిగితే ఫ్యూచర్లో అది ఎక్కువగా జరగకుండా ఉండటానికి కట్టడి చేయొచ్చు అనేది ప్రభుత్వం ఉద్దేశం. అంతేగాని యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే నల్లధనంలో మొత్తం దేశం మొత్తం మీద ఉన్న నల్లధనంలో క్యాష్ రూపంలో ఉన్నది మేబీ ఓన్లీ 6% క్యాష్ రూపంలో ఉంది. మిగతాదంతా కూడా ఆస్తుల రూపంలోకి ఆల్రెడీ చేరిపోయింది. సో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఫస్ట్ ఇది తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా మిగతా చర్యలు కూడా ఉన్నాయని ప్రధాని మోదీ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఓకే, జస్ట్ టు యాడ్ సార్ చెప్పిన పాయింట్ మీద కూడా చూస్తే లేటెస్ట్ లుక్ ఎట్ సమ్ స్టాటిస్టిక్స్ ఆల్సో. ఓకే సార్, అంటే మా ప్రేక్షకులు చాలా సామాన్యమైన ప్రేక్షకులు సార్. సాధ్యమైనంత తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్, ఎందుకంటే మాకు ఎక్కువ గ్రామీణులు ఎక్కువ ఉంటారు, సామాన్యులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ కోసం తెలుగులో అర్థమయ్యేలా చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా. ఓకే సార్, చెప్పండి సార్. సో ప్రతి కంట్రీకి కూడా క్యాష్ అండ్ జీడిపి, అసలు కంట్రీకి మొత్తానికి కూడా వస్తున్న ఇన్కమ్ని జీడిపి కింద దట్స్ వన్ మెట్రిక్ అట్లా కౌంట్ చేస్తారు కదా. ఇండియాకి చూసుకుంటే 12% ఆఫ్ జీడిపి అది క్యాష్ ఫామ్లో ఉందన్నమాట. మిగిలిన అన్ని కంట్రీస్, మిగిలిన డెవలపింగ్ కంట్రీస్ ఎదుగుతున్న దేశాల్లో పర్సంటేజ్ చూసుకుంటే వాళ్ళందరికీ కూడా 3 to 4% మాత్రమే ఉంటుంది. దానివల్ల ఏం తెలుస్తుంది, 3-4 రెట్లు ఇండియాలో క్యాష్ సర్క్యులేట్ అవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొక ఫ్యాక్ట్ కూడా చూద్దాం. ట్యాక్స్ కలెక్షన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ మళ్ళీ జీడిపి, అసలు కంట్రీ ఇంత ఇన్కమ్ సంపాదిస్తే ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది అనేది ఇండియాలో చూస్తే అది కేవలం 16% మట్టుకే ఉంది. మిగిలిన డెవలపింగ్ కంట్రీస్, అమెరికా ఆ దేశాలతో కూడా కంపేర్ చేయట్లేదు, ఎదుగుతున్న దేశాలతోనే చూస్తుంటే మిగిలిన కంట్రీస్లో 22 to 23% ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నా మనకి చాలా తక్కువ. ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ కూడా, ఓవరాల్ మనకి 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. దానిలో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే? అంటే సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ట్యాక్స్ అనేసరికి. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ప్రకటించిన తర్వాత ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ భయపడింది ఒక విధంగా. అలాగే ఇప్పుడు నల్లధనాన్ని రద్దుతో పాటు ఎవరైతే ఇప్పుడు
బడా బాబులు ఎవరైతే ఉన్నారో, ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి మీద సర్జికల్ స్ట్రైక్స్ లెవెల్లో ఒక అటాక్స్ చేస్తే ఎట్లా ఉండేది? దాన్ని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జరిగినట్టే కదండి. ఇప్పుడు జరిగింది డెఫినెట్గా బ్లాక్ మనీ అది ఒకే స్ట్రైక్ అంటారా? ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ద సేమ్ అండి. ఎందుకంటే తీసుకుని వెంటనే రేపు ఖర్చు పెట్టుకోవడానికి ఆపర్చునిటీ లేకుండా విత్ ఒక 3 గంటలు టైం ఇచ్చారు, అంతే 3-4 గంటలు టైం చెప్పదలుచుకున్నా. మీరు అడిగింది సర్జికల్ స్ట్రైక్స్ ప్రభుత్వం నల్లధనం ఉన్న వారి మీద చేయాలని మీరు చెప్పారు. బాగుంది. నల్లధనం కూడా ఒక ఆర్థిక ఉగ్రవాదం అండి. కరెక్ట్. కానీ ఇప్పుడు చేసిన దానికంటే పెద్దది. ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికంటే కూడా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసింది ఇప్పుడు. కాబట్టి ఉగ్రవాద చర్యల గురించి సర్జికల్ స్ట్రైక్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేయకుండా ఉగ్రవాదులే వాళ్ళ దగ్గరకు వచ్చి దొరికిపోయేలాగా చేసిందనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు దీనివల్ల, ఈ నిర్ణయం వల్ల అనుకున్నంత, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఉందనేది ఒక అభిప్రాయం ఉందండి. ఇదంతా వెనక్కి వచ్చేస్తుంది అంటారు ఖచ్చితంగాను? అదే ఇప్పుడు ఎంత ఉపయోగం లేకుండా చేయగలరు అంటే నిరుపయోగాన్ని బట్టే సక్సెస్ రేట్ ఉందండి. కాదు, ప్రభుత్వం ఎస్టిమేట్ని బట్టి దాదాపు ఈ 16 లక్షల కోట్ల రూపాయల్లో కూడా 500, 1000 రూపాయల నోట్లకు సంబంధించి 14 లక్షల కోట్ల వరకు ఉంటుంది. దాంట్లో కనీసం 25 నుంచి 30% వరకు తిరిగి బ్యాంకులకు రాదు. అది ఎక్కడో మరుగున పడిపోతుంది. అది ఏమవుతుందో చెప్పలేం. అదంతా కూడా ప్రభుత్వానికి మీరు ఈ 10 లక్షల కోట్లు జమ చేసిన దాని మీద ట్యాక్స్ వేస్తే మీకు 3 లక్షల కోట్లు వస్తుంది. కానీ రాకుండా మూలన పడిపోయిన క్యాష్ కనుక అది మొత్తం గవర్నమెంట్కి ఆదాయం కింద లెక్క వస్తుంది. అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఈ సంవత్సరం భారత ప్రభుత్వానికి వస్తుంది. దానివల్ల మన ఆర్థిక స్థితి చాలా మెరుగుపడుతుంది. దానివల్ల మనకున్న ఫిజికల్ డెఫిసిట్ ఆల్మోస్ట్ 0%కి వెళ్ళిపోతుంది. ఈ 0%కి వెళ్ళటం వలన అంతర్జాతీయంగా మన దేశం యొక్క ర్యాంకింగ్స్ బాగా పెరుగుతాయి. దాంతో భారతదేశంలోకి ఇబ్బడిమబ్బడిగా పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. సో దీని వెనుక సామాన్య ప్రజలు కొంత కష్టపడుతున్నా కొంతవరకు ఓర్చుకోవాల్సిన పని ఉంది. అంటే ఇప్పుడు అలా కదా సార్, ఇంత ఇప్పుడు డబ్బున్న వాళ్ళ మీద దాడి చేయడం కోసం పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ప్రతి చోట వస్తుంది. అంటే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే, నేను ఇందాక మీకు చెప్పాను, ఈ అర్ధక్రాంతి ప్రపోజల్ కానీ లేదంటే సిట్ ఇచ్చిన రికమెండేషన్స్ కానీ చూసుకున్నట్టయితే దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, దేశంలో ద్రవ్య లభ్యతను తగ్గించండి. దేశంలో ఇలా విచ్చలవిడిగా క్యాష్ అవైలబుల్గా ఉంటే దీనివలన వస్తున్న విపరీత పరిణామాలు మూలాన మనం ఆర్థికంగా బాగా ఎఫెక్ట్ అవుతున్నాము అనే ఉద్దేశంతో ఈ ద్రవ్య లభ్యతని తగ్గించడం జరుగుతుంది. అంటే పబ్లిక్ దగ్గర క్యాష్ అవైలబిలిటీ తగ్గించి వీలైనంత వరకు అన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంకుల ద్వారా జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ దీనికి మనం కనుక కొన్ని గణాంకాలను తీసుకున్నట్టయితే, ఇంగ్లాండ్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్కి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ 21 రెట్లు ఉంటాయి. అమెరికాలో తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 4 రెట్లు ఉంటాయి. అలా అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా చిన్న చిన్న దేశాల్లో కూడా 4 నుంచి 7 రెట్లు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అదే స్థితిలో మనం ఎక్కడున్నాం అని చూసుకుంటే, అలాగే సార్ ఇప్పుడు అమెరికా, జపాన్, అదేవిధంగా చైనా, రష్యా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలతో మనం పోల్చుకుని ముందుకు వెళ్ళగలమా? మనం ఫ్యూచర్లో కాబోతున్న ఎకనామిక్ సూపర్ పవర్ భారతదేశం. ఆ స్థితికి వెళ్ళాలంటే మనం వాటితోనే పోటీ పడాలి. కాబట్టి మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలంటే దీని మీద రవికిరణ్ గారు చెప్తారు. రవికిరణ్ గారు చెప్పండి, మనం ఆ స్థాయిలోనే పోటీ పడాలని చౌదరి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. అండ్ జరగాలంటే
గవర్నమెంట్కి కూడా ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇప్పుడు చౌదరి గారు ఏం చెప్పారు, ఈ కరెక్ట్గా ఈ ఒక్క సంవత్సరంలోనే గవర్నమెంట్కి 4 లక్షల కోట్ల ప్రాఫిట్ వచ్చినట్టే, ఎందుకంటే కరెంట్ డెఫిసిట్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అదేం జరుగుతుంది, గవర్నమెంట్ ఇప్పుడు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్స్, డ్యామ్స్ ఇటువంటి అన్ని కట్టడానికి వాళ్ళకి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక బోనస్ వచ్చినట్టు, లిటరలీ చెప్పాలంటే బోనస్ గవర్నమెంట్కి. సో సామాన్య ప్రజలకి ఇప్పుడు ఈ 1 మంత్ మేబీ ఇంకొక నెల కూడా కష్టాలన్నీ ఉండొచ్చు. అంటే పబ్లిక్ అంత అవేర్నెస్ ఉందండి ఇప్పుడు. అది మనం చేయాలి కాకుండా ప్లాస్టిక్ మనీతోనే ముందుకెళ్ళాలంత అవేర్నెస్ భారతదేశంలో ఉందా? ఐ థింక్ అక్కడే మీడియా కానీ మిగిలిన కొంచెం మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఓకే, 1-2 మంత్స్ ఖచ్చితంగా ఉంటాయని ఫస్ట్ నుంచి తెలుసు. ప్రిపరేషన్ ఇంకా బెటర్గా చేయొచ్చు అంటే నో డౌట్, సమ్ ఏరియాస్ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంది, అక్కడ మట్టుకు అసలు డౌటే లేదు. ఓకే చౌదరి గారు, ఈ అర్ధక్రాంతి పథకం ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి? దాని లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిని వారు విశ్లేషించి దేశానికి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ఎక్కడెక్కడి నుంచి సరిగ్గా వెళ్ళట్లేదు, లేదంటే ఎక్కడ లీక్ అవుతున్నాయి, అలాగే దేశంలో ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో ఎంత లీకేజ్ ఉంటుంది, వీటన్నిటి మీద స్టడీ చేసి వారు కొన్ని ప్రపోజల్స్ ఇవ్వటం జరిగింది. ఆ ప్రపోజల్స్ ప్రకారం ఏంటంటే వారు ఒక 5 ప్రపోజల్స్ చెప్పారు, 5 పాయింట్లుగా వారి ప్రపోజల్ని ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడున్న ట్యాక్సులన్నీ రద్దు చేసేయండి, తీసేసి ఒక్కటే ట్యాక్స్, జిఎస్టీ కాదండి, అది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అని చెప్పేసి. సో దాని ప్రకారం ఏంటంటే ప్రతిసారి వీలైనంత వరకు ముందు దేశంలో ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకుల ద్వారా జరగాలి. అది జరగాలంటే ముందు క్యాష్ లభ్యత తగ్గించాలి. అది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు బ్యాంకులో ఒకసారి వేసినప్పుడు కొంత పర్సంటేజ్ అక్కడే ట్యాక్స్ కింద తీసేసుకోండి, ఇంకా మిగతా ట్యాక్స్లు లేవు, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ లేదు, బ్యాంకు వారు ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదంటే లోకల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సంస్థలు కానీ మొత్తం కలిపి 21 లక్షల కోట్లు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నాయి. అదే కనుక మొత్తం ట్రాన్సాక్షన్స్ కనీసం 80% ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరిగినట్టయితే కనుక ఈ 21 లక్షల కోట్లు 40 లక్షల కోట్లు ప్రభుత్వం 1% ట్యాక్స్ వేస్తే 40 లక్షల కోట్లు ఏ ఆఫీసరు లేకుండా ప్రభుత్వానికి చేరే విధంగా వారు చెప్పిన ప్రపోజల్లో అది ఓకే ముఖ్యమైనది. ఓకే సార్, రవికిరణ్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ అర్ధక్రాంతి పథకంలో చంద్రబాబు నాయుడు గారు చాలా యాక్టివ్గా పనిచేశారు, మీరు సిఐఏ ఏపీ ఫైనాన్స్ కన్వీనర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటర్ ప్రకారం రద్దు చేశారని ఈయన ప్రకటించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. తీరా చూస్తే ఆయనే మళ్ళీ 2000 నోటు రద్దు చేయమని కోరుతున్నారు. ఏంటి అసలు ఈ మతలబ్ ఏంటి? ఎగ్జాక్ట్గా మరి ఆ లెటర్ ఆ డీటెయిల్స్ గురించి నాకు తెలియదు, కానీ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం సామాన్య ప్రజలకి జరుగుతున్న కష్టాల గురించి వాటి మీద కొంచెం ఫోకస్ చేసి మనం ఈ బ్లాక్ మనీ తగ్గించడానికి కోసం 500-1000 రూపాయలు తగ్గించిన దాన్ని మళ్ళీ 2000 రూపాయల విధంగా తీసుకొస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుందా అని ఒక డౌట్ ఐ థింక్ అందరికీ ఉంది. ప్రతి చోట అదే డౌట్ ఉందండి. అని ప్రతి ఒక్కరిని అడిగితే ఇప్పుడు 500-1000 రద్దు చేసినప్పుడు 2000 నోటు మేము ఏం చేసుకోమనే డౌట్ ఉంది. నాగేష్ గారు, దీంట్లో నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి లెటర్ ఓకే, అది పక్కన పెట్టండి, వారికి ఈ ఐడియా వచ్చింది ఇలా రద్దు చేస్తే బాగుంటుందని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పటికే దీనికి సంబంధించి చాలా చర్యలు తీసుకుని ఈ దిశగా నడుస్తూ ఉంది. సో ఆ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారికి ఐడియా వచ్చింది, చెప్పారు, అది బాగానే ఉంది. ఇక ఈ 2000 రూపాయల నోటుకు సంబంధించి మనం కనుక అంతర్జాతీయంగా గణాంకాలు చూస్తే అమెరికాలో ఒక సాధారణ పౌరుడికి యాన్యువల్ యావరేజ్ ఇన్కమ్ వచ్చి మన కరెన్సీలో దాదాపు 40 లక్షల రూపాయలు. అలాగే ఇంగ్లాండ్లో చూస్తే 25 లక్షల రూపాయలు.
కానీ మన భారత పౌరుడి సగటు ఆదాయం సంవత్సరానికి 90,000 రూపాయలే. మీకు అమెరికాలో ఉన్న పెద్ద నోటు $100, ఇంగ్లాండ్లో ఉన్న పెద్ద నోటు 50 పౌండ్లు. కానీ 40 లక్షలకి వారికి ఉన్న నోటు 100, కానీ మనకు ఉన్న 90,000కి మనకున్న నోటు 1000. అంటే మీరు స్ట్రైట్ వన్ వర్డ్ లో చెప్పాలంటే 2,000 నోట్ అవసరమా అనవసరం అండి? అనవసరం. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే ఈ 2,000 నోటు కూడా లాంగ్ టర్మ్లో ఉండే నోటు కాదు. ఇది టెంపరీగా ఈ ట్రాన్సిషన్లో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవటానికి మటుకే చేశారని నా ఉద్దేశం. మీరేమంటారు సార్ రవికిరణ్ గారు? ఇప్పుడు ఈవెన్ అమెరికా ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే చౌదరి గారు చెప్పారు $100 అనేది అక్కడ మాక్సిమం హైయెస్ట్ డినామినేషన్ అనేది. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు చాలా మంది మనీ కరెన్సీ ఎక్స్చేంజ్కి వెళ్ళి తీసుకెళ్తారు, $100 నోట్స్ తీసుకెళ్తారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్తే యూఎస్లోని క్యాష్ కౌంటర్స్ అక్కడ వాళ్ళే చాలా మంది ఆశ్చర్యపోతారు. అసలు $100 $100 సర్క్యులేషన్ చాలా తక్కువ అక్కడ కూడా. ఇన్ఫాక్ట్ అక్కడ మెజారిటీ జరిగేది ఓన్లీ $20. ఓకే అండి. సో ఇప్పుడు మన ఇండియా ఇప్పుడు క్వశ్చన్ వచ్చిందంటే కొంచెం ఆ కరెన్సీ ప్యారిటీ కూడా చూడాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం 2000 అసలు లేకుండా ఉండగలమా? మేబీ నాట్. ఎందుకంటే మన కరెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ గురించి కానీ మన పర్చేసింగ్ పవర్ గురించి చూస్తే మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ 100% మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్. ఒక నిమిషం సార్, కరెన్సీ కావాలి. అలా కాదండి. ఇప్పుడు మీరు ఆర్థిక రంగ నిపుణులు అన్న సంగతి మర్చిపోండి, ఇద్దరు మర్చిపోండి సార్. నేను గ్రామాల్లో తిరిగినప్పుడు సామాన్యులంతా ఒకటే చెప్తాను, నాకు 50 నోటు 100 నోటు కావాలి. ఎందుకు ఈ 2,000 నోటు అనే ప్రశ్న. ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా, ప్రభుత్వ పాలన రీత్యా, అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల రీత్యా 100, 200 నోటు కానీ, అది 200 నోటు అడిగారు చంద్రబాబు నాయుడు, 100 నోటు కానీ 50 నోటు కానీ ప్రింట్ చేసి ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంటి, ఇబ్బంది ఏమిటి? ఇబ్బందులు ఉన్నట్టు ఏమంటలేదు కదండి, సర్క్యులేషన్ పెంచాలి. సో ఇప్పుడు ఇది వరకు ఓన్లీ 1,500 రూపీస్, అవే 85% ఓవరాల్ క్యాష్ కరెన్సీలో ఈ రెండు డినామినేషన్స్ ఉన్నాయి. అంటే చౌదరి గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ని తట్టుకోవడానికి 2,000 నోటు విడుదల చేసి ఉండొచ్చు అంటున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? తర్వాత చౌదరి క్లారిఫికేషన్ ఇస్తారండి దాని మీద. అంటే అది సొల్యూషన్ అనే కాదండి. ఇప్పుడు ఇమీడియట్గా సర్క్యులేషన్లో ఉన్న వాటిని కన్వర్ట్ చేయడానికి ఒట్టి 100 రూపీస్ మట్టికే ఉంటే అందరూ నేను పెద్ద కట్టలు పెట్టుకుని తిరుగుతుండాలి, ఇంకా షార్టేజ్ వస్తుంది. లీగల్ డినామినేషన్ ఇమీడియట్గా ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి 2000 అనేది లేకపోతే షార్టేజ్ ఇంకా పెరిగేది. ఎందుకంటే ఈ 100s ఇవన్నీ ప్రింట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. అండ్ ఇంకొక స్టాటిస్టిక్ కూడా చూడండి, ప్రతి ఒక్క నోటు ప్రింట్ చేయడానికి ₹3.50 పడుతుంది. మీరు ఒక ₹100 నోట్ ప్రింట్ చేయాలంటే ఆల్మోస్ట్ అదే ఖర్చు. అంటే 3.5% ఆర్బీఐ కూడా ఖర్చు ఏంటి, 3.5% కాస్ట్ అవుతుంది. అంటే చిదంబరం గారు మాట్లాడుతూ ఖచ్చితంగా, అంటే గతంలో మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే దాదాపు ఒక 6-7 నెలలు పడుతుంది ఇదంతా ప్రింట్ చేయాలంటే 100 నోట్లు అని అన్నారు. అంటే 6-7 నెలలు ప్రజలు ఇబ్బంది పడాలనేది ఆయన ఉద్దేశం, అంతరార్థం. ప్రజలు ఇబ్బంది అనేది పక్కన పెట్టండి. అంటే ప్రస్తుతానికి మనం మాట్లాడుతున్నది ₹100 దాంట్లో వాటిని ప్రింట్ చేయటం వలన వచ్చే నష్టాలు ఏంటి? కానీ నష్టాలు ఏమిటని కదండి, దానివల్ల అది విడుదల చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి కదా, ప్రజలు ఉపయోగపడుతుంది కదా అనేది చాలా మంది అభిప్రాయం. అది దానికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజల్లో ఈ నగదు లభ్యత అనేది తగ్గించాలి. నా ప్రశ్నకు సమాధానం రావట్లేదు సార్. చెప్తాను నేను. నగదు లభ్యత తగ్గించాలి అంటే గనక మీరు ఇప్పుడు ఏదైతే 16 లక్షలు 14 లక్షల కోట్లు ఉన్నదాన్ని మొత్తం ₹100 ప్రింట్ చేసి మళ్ళీ మార్కెట్లోకి వస్తే గనక పరిస్థితుల్లో పెద్దగా మార్పులే ఉండవు. కానీ ప్రభుత్వం చూస్తుంది ఏంటంటే ఉన్న పరిస్థితిని కంప్లీట్గా మార్చాలి. దీంట్లో మార్పు అనేది 100% మార్పు రావాలనేదే ప్రభుత్వం యొక్క నిర్ణయం. అంటే అంత మార్చాలనుకుంటే 2,000 నోట్ ఎందుకండి? ₹100 నోటు ప్రింట్ చేసి పంపించొచ్చు. నా ఉద్దేశంలో ₹2,000 నోటు ఎక్కువ కాలం ఉండదు. ఈ పీరియడ్లో ఇష్యూ చేసిన నోట్స్ తప్ప కొత్తగా ప్రింట్ చేయటం కూడా జరగదు. ఈ నోట్స్ కూడా మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిన రోజు అవి కొత్తగా మళ్ళీ రెండోసారి ఇష్యూ చేస్తారని నేను అనుకోను. అండ్ ఇంతకు చెప్తాను, అసలు ఆర్బీఐ కూడా ఎంత ఖర్చు అవుతుంది, కొత్త నోట్లు ప్రింట్ చేయాలన్నా ప్రతి నోటు ఖర్చు అవుతుంది కదా. ఈ 2,000 ఈ కొత్త నోట్లు తీసుకురావడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 15,000 కోట్లు అవుతుంది. ఒక పక్కన 4 లక్షల కోట్లు ఆర్బీఐకి వచ్చింది, కరెన్సీ అన్నీ బ్లాక్ మనీ అంతా వచ్చి అవంతా క్లీనప్ అవ్వగా
ఒక 15,000 కోట్లు జస్ట్ ప్రింటింగ్ కాస్ట్ ఉంది. అదేది ఈ 2,000 నోట్లు తీసుకురావటం వల్ల. ఈ 2,000 కాదు, నాకు 100 నోట్లే కావాలంటే అది 50 కోట్లు అవుతుంది, 50,000 కోట్లు. సో అండ్ దెన్ జనాలు కూడా ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు మీరు వెళ్ళి ఒక కూల్ డ్రింక్ కొనుక్కోవాలన్నా పెద్ద బాటిల్ కొనాలన్నా 100 రూపాయలు అలా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 50,000 కోట్లు అవుతుంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా సమర్థనీయంగా ఉన్నాయా? ఒక ఆర్థిక రంగ నిపుణుడిగా చెప్పండి. అంటే ఇంతకన్నా వేరే గొప్ప ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ముందు లేదా? అంటే అందరికీ ఈ ఆన్లైన్ పేమెంట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ అలవాటు అయ్యేంత వరకు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ యాజ్ యూనో బిజినెస్ పర్సన్లా కూడా చెప్తున్నాం, ఇప్పుడు డే టు డే మా కంపెనీలో కూడా ఎవ్రీడే వస్తున్నారు. మేమేం చేస్తున్నాము, ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ చాలా మంది పర్సులో పెట్టుకుని దొరుకుతున్నారు, అది వాడటం ఆ పిన్ నెంబర్ కూడా తెలియకుండా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంత వాళ్ళకి అవగాహన క్రియేట్ చేసి ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళందరితో కూడా కొంత కాంటాక్ట్స్ పెట్టుకుని ప్లీజ్ వీళ్ళకి కొంచెం అది యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేయండి, అలా అన్నీ చేయటం వలన కొంతమంది అది కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ నగదు అవసరం అంత లేదు. అంటే ఒకసారి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనం అలా చేస్తే సాధ్యమయ్యే పరిస్థితి కదండి. ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు వేరు కదండి. అలా కాదు, అదే నేను చెప్తున్నానండి. ఎందుకంటే మనకున్న భయం ఏంటంటే టెక్నాలజీని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం మనకుంది. కానీ డెఫినెట్గా వాళ్ళకంటే అమెరికన్స్ కంటే మనం ఎక్కువ టెక్నాలజీని తీసుకోగలం. మీరు చూసుకున్నట్టయితే అమెరికాలో ఉన్న సెల్ ఫోన్ పాపులేషన్ కంటే ఇండియాలో ఉన్న సెల్ ఫోన్ పాపులేషన్ 4 రెట్లు ఎక్కువ. కాబట్టి మనం డెఫినెట్గా టెక్నాలజీని తీసుకోగలం. మన గ్రామీణ ప్రజలు కూడా టెక్నాలజీని యాక్సెప్ట్ చేయగలరు. కాబట్టి ఈ ఆన్లైన్ పేమెంట్స్ కానీ డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు అనేవి కొంతకాలం మేబీ ఒక 6 నెలల్లో అలవాటు పడతారు. అంటే అప్పటి వరకు 2,000 రూపాయల నోటు కోసం చిల్లర కోసం తిరగాల్సిందేనండి వీధుల్లోనే? తప్పకుండా ఆ ఇబ్బందులు ఉంటాయి. ఈ 6 నెలల కాలం ఇది చిల్లర కోసం ఇబ్బందులు పడాలి. అలవాటు పడే వరకు ఆ ఇబ్బందులు తప్ప. మేబీ 6 నెలలు పడకపోవచ్చు, 2 నెలలు అయిపోతుంది. అట్లీస్ట్ నెక్స్ట్ 1 to 2 months లో జరిగితే దట్ విల్ బి బిగ్ అచీవ్మెంట్. అంటే దాన్ని ఎలా చెప్పగలరు? చిదంబరం చెప్పిన దాన్ని బట్టి 6 నెలలు 8 నెలలు పడుతుంది, మీరు ఒక 2-3 months హోప్ అని చెప్తున్నాను. అంటే చిదంబరం గారు చెప్పింది ఏంటంటే ఈ నోట్లన్నీ 100 రూపాయలుగా ప్రింట్ చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి 6-7 నెలలు పట్టొచ్చని ఆయన చెప్పారు. సరే సార్, నాకు ఫైనల్ గా కొన్ని చెప్పండి, కొన్ని సలహాలు కావాలి. చాలా మంది బయట 20%, 30% అని తిరుగుతూ ఉన్నారు డబ్బుల కోసం, క్యాష్ ట్రాన్సాక్షన్ కోసం. బ్లాక్ ని వైట్ చేయడమో, వైట్ ని బ్లాక్ చేయడం అనే దాని మీద పెద్ద ఎత్తున ఏ వీధిలో చూసినా, ఏ రోడ్డు మీద చూసినా, టీ స్టాల్ దగ్గర చూసినా ఇదే చర్చ. ఇది సాధ్యం అవుతుందా? ఇప్పుడు రవికిరణ్ గారు మీరు చెప్పండి, తర్వాత చౌదరి గారు దీనికి క్లారిఫికేషన్ ఇస్తారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టోటలీ ఇల్లీగల్. ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాను, దాంట్లో నాకు మళ్ళీ వెంటనే విత్డ్రా చేసుకుంటాకి నాకు హెల్ప్ చేయండి అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్యామిలీ మెంబర్ అయినా ఆర్ ఎవరైనా సరే అంటే అది ఇల్లీగలే సార్, కానీ దానికి అదుపు చేయడం సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2 weeks బ్యాక్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ చౌదరి గారు సిబిడిటీ చైర్మన్ ఆయన కూడా వచ్చి మీటింగ్ కూడా ఒక కండక్ట్ చేశారు మన విజయవాడలోనే. ఏం చెప్పారంటే ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్స్ అన్నీ కూడా మాన్యువల్గా ఉండేవి, ఒక జ్యూరిస్డిక్షన్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఎన్నో నెలలు పట్టేది. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి చేసిన ఎఫర్ట్స్ వలన మొత్తం అంతా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ బ్యాంక్లో ఏది చేసినా సరే ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్టెంట్గా ఆల్మోస్ట్ ట్రిగ్గర్ వచ్చేస్తుంది. సో ఇటువంటి మనం సాధ్యం అవుతుందా అంటే చెయ్యొచ్చు, బట్ బియాండ్ ఖచ్చితంగా తర్వాత డిపార్ట్మెంట్ వచ్చి పట్టుకుంటారు. ఐ థింక్ ఇది మంచిది. ఎవరన్నా ఇప్పుడు చేయాలనుకున్నా సరే నాట్ ఎట్ ఆల్ రికమెండ్. ఓకే సార్, చౌదరి గారు చివరిగా చెప్పండి, ఫైనల్గా ఇది సాధ్యం అవుతుంది, గవర్నమెంట్కి దీన్ని కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందా? నగేష్ గారు, ఇందులో ఈ విషయంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బు మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు మీరు నిర్భయంగా వెళ్ళి బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. మీరు చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఇలాంటి మార్గాలన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈ మార్గాలన్నీ కూడా అక్రమమైనయే. అలా అని చెప్పి మీరు దీని నుంచి తప్పించుకోవటం అనేది వీలవుతుందని మటుకు అనుకోవద్దు. ఓకే సార్,
చౌదరి గారు మొత్తానికి ఈ చర్చకి వచ్చి మీ అమూల్యమైన విలువైన సమాచారాన్ని ఇచ్చారు. రవికిరణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి చాలా విషయాలు అందించారు. సామాన్యులు అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూనే మరోపక్క సమస్యలను కూడా ప్రస్తావించారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారతదేశం తీసుకున్న సర్జికల్ స్ట్రైక్స్ కన్నా ఈ నల్లధనాన్ని అరికట్టేందుకు 500,000 నోటు రద్దు అనేది చాలా భయంకరమైన పెద్ద నిర్ణయం అనేది ఇది రానున్న రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం మంచి ఆర్థిక వ్యవస్థగా రూపొందేందుకు ఉపయోగపడుతుందని సామాన్యులు అర్థం చేసుకుని ప్రభుత్వ అధికారులు సిన్సియర్ గా పనిచేసి ఇల్లీగల్ అఫైర్స్ ని ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో వాటన్నిటిని అరికట్టగలిగితే రానున్న రోజుల్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఒక స్వర్గధామం అవుతుందనేది ఇక్కడ నిపుణుల అభిప్రాయం. ఇది ఈనాటి చర్చ. నమస్కారం.